ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. అప్పట్లో మా అమ్మగారి దగ్గర ఉండేవాళ్ళమండి మేము చాలా సంవత్సరాలు. తర్వాత మా అమ్మగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆవిడ ఉండంగానే మాకు అనుకోకుండా క్వార్టర్స్ ఇచ్చారండి. నిజంగా వెంకటేశ్వర తండ్రి సంపూర్ణమైన అనుగ్రహం అండి అది మాకు. ఎందుకంటే ఆవిడ చనిపోయాక మళ్ళీ బయటకొచ్చే పరిస్థితి గూడా మా దగ్గర లేదు. కేవలం మా అమ్మగారి వల్లే మేము చక్కగా నిలబడగలిగామండి. ఆ తల్లి సేవ వల్లను. తర్వాత మా అమ్మగారు చనిపోయాక క్వార్టర్స్ వచ్చింది. ఆవిడ ఉండంగానే వచ్చింది. తర్వాత మేము ఆ క్వార్టర్స్‌లోకొచ్చేసామండి. అప్పుడు స్వామివారు చేసిన అద్భుతాలు అసలు లెక్కించలేమండి మేము. ఆయన చరిత్రలు, పారాయణలు, రోజు సత్సంగమాలు, భజనలు ఒక్క రెప్పపాటు కాలం ఒక్కనాడు గూడా మేము ఏనాడు చేయకుండా ఉన్న రోజు లేదండి. ఎందుకంటే అక్కడ ఆ క్వార్టర్స్‌లో మొత్తం దొడ్డంతా పాము పుట్టలేనండి. పెద్ద పెద్ద పాము పుట్టలు. మా వైపున పాము పుట్టలే. అటుపక్కన చాలా పెద్ద పాము పుట్టలు. ఈ నాగుల చవితి అవన్నీ వస్తే పుట్టలో పాలు పోసుకోవటానికి ఎంతోమందొచ్చేవాళ్ళండి అటు, ఇటు కూడా. అప్పుడు మేము చాలా భయపడిపోయేవాళ్ళమండి. అసలు మాకు ఎంత భయమేసేదో. చీకటి పడుతుందంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉండేవాళ్ళమండి. కేవలం ఈ వెంకటేస్వామి తండ్రి పారాయణలు, చరిత్రలు, సత్సంగమాలు మమ్మల్ని ఎంతో అద్భుతంగా కాపాడినాయండి. వెంకటేశ్వర తండ్రి అనుగ్రహం బాగా చూపిచ్చారండి అక్కడ ఉన్నప్పుడు. అది ఎలా అంటే, ఒక రోజున మేమక్కడికెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు మామూలుగా ఫ్రెండ్స్‌లు వాళ్ళు ఉంటారు కదండీ అక్కడ. వాళ్ళ పిల్లలు ఎవరో పాపం గదిలో చాపేసుకొని పడుకున్నారండి ముగ్గురు పిల్లలు. ఆ దొడ్లల్లో పాములు మొత్తం తిరుగుతూ ఉంటాయి గదండీ! అవి ఆ కింద పడుకోవటం వల్ల ఇంకోళ్ళ ఇంట్లోకి తూముల్లో నుంచి ఎళ్ళినాయో, మరి ఎలా వెళ్ళినాయో లోపలికెళ్ళి ఆ పడుకున్న పిల్లలిద్దరిని చాప మీద పడుకున్న పిల్లలిద్దరిని కాటేసినాయండి. పాపం చూసుకోలేదు ఆ పెద్దవాళ్ళు గూడా. తెల్లవారేసరికి ఆ పిల్లలు చనిపోయారండి. అది మొత్తం మారుమోగిపోయిందండి. మాకింకా ప్రతిరోజు దినదిన గండం నూరేళ్ల ఆయుష్‌లా ఉండేది. అలా అని దాన్ని వద్దని బయటికొచ్చి అద్దె పోసే స్తోమత ఉండేది కాదు. అందులోనే ఉండేవాళ్ళము. తర్వాత ప్రతిరోజు ఉదయం అండి 2 పాములు, జంట పాములు ఆ పుట్టలో నుంచి పైకి రావటం. ఆ 2 ఉదయం 6, 6:30 అయ్యేసరికి ఉదయించి ఆ సూర్యుడికి పడగిప్పి ఆ 2 సూర్య నమస్కారాలు చేసినట్టు చేసేవండి. ఇక పొద్దున్నే 2 ఒకదాని వెంట ఒకటి ఇక బయటికెళ్ళిపోయేవి. మా దొడ్డి ముందర నుంచి వెళ్ళిపోయి ఆ దడిల్లో నుంచి ఇంకా బయటికెళ్ళిపోయి కరెక్ట్‌గా 12:30 ఆ ప్రాంతాల మళ్ళీ రిటర్న్ వచ్చేవండి తిరిగేవి. వాటి ఆహారం అవన్నీ చూసుకొని మళ్ళీ 12, 12:30కి వచ్చేసేవి. మళ్ళా సాయంత్రం 6 అయ్యేసరికి మళ్ళీ బయలుదేరేవండి. ఇవి మా కళ్ళతో మేము చూసామండి. ఆ రోజుల్లో ఎంత భయపడిపోయామో అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని బతికామండి మేము. దాదాపు 10 సంవత్సరాల దాకా అక్కడున్నాము. ఇంక ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి తండ్రి నువ్వే మాకు దిక్కు నాయనా! రెప్పపాటు కాలం గూడా నిన్ను వదలను తండ్రి మమ్మల్ని కాపాడు. మాకెంత భయంగా ఉందో, చీకటి పడుతోందంటే భయమేస్తుంది నాయనా అని అసలు ఎంత ఆర్తితో స్వామివారికి చరిత్రల పారాయణలు గానివ్వండి, ఆయన సత్సంగమాలు గానివ్వండి, అసలు ఓం నారాయణ, ఆది నారాయణ గంటల తరబడి ఆయన నామం భజన చేస్తుంటే మా ఒళ్ళు మేము మర్చిపోయేవాళ్ళమండి. స్వామివారు అప్పుడు ఎన్నో అద్భుతాలు చేశారండి ఆ మహానుభావుడు. తర్వాత ఒక రోజున మేము పడుకున్నామండి. పిల్లలు ఆ గదిలో, మేము ఇక్కడ పడుకున్నాము. పడుకున్నప్పుడు ఈయనకి బాగా ఆయాసం అండి. అప్పటినుంచినే పిల్లలు కొంచెం వయసులో ఉన్నప్పటి నుంచినే పాపం అనారోగ్యంతో చాలా బాధపడేవారు ఈ సిగరెట్‌ల వల్ల.
ఆయాసం అది. తెల్లవారుజామున ఆయాసానికి ఈయనకి మెలుకువ వచ్చేసేదండి. టీ పెట్టివ్వమనేవారు. ఆ టీ పెట్టివ్వటానికని వంటింట్లోకెళ్ళేదాన్ని. గ్యాస్ పొయ్యి అంటిచ్చి, టీ పెట్టి, లైట్ గూడా యేసుకునేదాన్ని గాదండి. గబా గబా వెళ్ళి పాపం ఆయాసం వచ్చిందని కొంచెం టీ తాగి ఎనకాల వీపు రాస్తే కొంచెం రిలీఫ్ అయ్యేవారు. 3:30, 3 ఆ ప్రాంతాల టీ పెట్టిచ్చి, ఇద్దరం కూర్చొని మంచం మీద ఆయనకి టీ ఇస్తూ కబుర్లు చెప్తూ కూర్చునేదాన్నండి. మా కళ్ళ ముందు వంటింట్లోనే అప్పటిదాకా చీకట్లోనే నేను టీ పెట్టేదాన్నండి. నేనిలా వచ్చేసి ఆ టీ గ్లాసులు తెచ్చి కూర్చునేదాన్ని. నేనొచ్చిన వంటింట్లో నుంచి నేను పెద్ద పామండి. బయటకొచ్చేసేసి మా పిల్లల గదిలోకెళ్ళేదండి. ఈ గదిలో కూర్చొని అమ్మో! ఆ గదిలో పిల్లలున్నారు. ఏం చేయాలా స్వామి, వెంకయ్య స్వామి తండ్రి అంటూ ఎంత ఆర్తితో ఆయన నామం చేసేవాళ్ళమోనండి. ఓం నారాయణ, ఆది నారాయణ భజన చేస్తూ జాగ్రత్త నాయనా పిల్లలున్నారక్కడని ఎంతో అసలు బాధపడుతూ ఆయనకి విన్నవించుకునేవాళ్ళం. అది మరుక్షణం ఆ గదిలోకెళ్ళింది వెనక్కి తిరిగొచ్చి ఆ తూములో నుంచి అంత పెద్ద పాము గూడా తూములో నుంచి చిన్నదిగా అయిపోయి బయటికెళ్ళిపోయేదండి. అసలు మేము ఎంత ఆశ్చర్యపోయామంటే అసలు అడుగడుక్కి వెంకయ్య స్వామి తండ్రి మమ్మల్ని కాపాడారండి. వేలు పట్టి మా వేలు పట్టుకుని మమ్మల్ని నడిపించారండి వెంకయ్య స్వామి తండ్రి. ఇలా పాములతో చాలా ఏళ్ళు అక్కడే గడిపామండి. తర్వాత స్వామివారి అనుగ్రహం వల్ల ఇంకా మేము అక్కడ ఖాళీ చేసేసి ఇంకో చోటికి రావటం జరిగింది. ఇంకో క్వార్టర్స్‌కి ఈయనకి ప్రమోషన్ మీద. స్వామివారి ఆయనవి అసలు మర్చిపోవటం అనేది ఎన్ని జన్మలకి అసలాయన రుణం నేను తీర్చుకోలేమండి. అడుగడుక్కి ప్రతి క్షణం స్వామివారు మమ్మల్ని కాపాడారండి. ఓం నారాయణ, ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై.